తెలంగాణను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా కొరతతో పలు జిల్లాల్లో రైతులు ఆందోళన బాట పట్టడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు యూరియా కోసం క్యూ లైన్లో మహిళలు చెప్పులతో కొట్టుకున్న పరిస్థితి నెలకొంది. యూరియా కొరతతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. వికారాబాద్, సిద్దిపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో యూరియా కోసం వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్ద రైతులు బారులు తీరారు. పలుచోట్ల రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం మహిళలు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్న మహిళల మధ్య గొడవ తలెత్తింది. దీంతో మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా దోమలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆగ్రో సేవా కేంద్రం వద్ద వందల మంది రైతులతో క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. దుబ్బాకలు వ్యవసాయ సహకార సంఘం వద్ద క్యూ లైన్లో చెప్పులు పెట్టి పడిగాపులు కాశారు. అలానే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో యూరియా కోసం తెల్లవారుజాము నుంచే కేంద్రానికి చేరుకొని క్యూ లైన్లో చెప్పులు ఉంచారు. 5 రోజుల నుంచి కేంద్రానికి వస్తున్నామని, అధికారులు యూరియా లేదని చెబుతున్నారని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు పలుచోట్ల యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డెక్కారు. మహబూబాబాద్, మెదక్, మంచిర్యాల, సిద్దిపేట జిల్లాల్లో యూరియా లేకపోవడంతో రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత 15 రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో యూరియా కొరతతో తూప్రాన్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన ఒక ప్రముఖ డీలర్ యూరియా లారీలను ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్ర వ్యాపారులకు అమ్ముకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎన్ని గంటలైనా యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు రాస్తారోకో నిర్వహించారు. పొలాలు ఎండలు కొట్టి పొలాలు ఎండిపోతున్నాయి. యూరియా కోసం చూసుకోమంటావా, అటు పొలాలు చూసుకోమంటావా? మరి అసంటప్పుడు యూరియా దొరకాయి ఈ నాటేయకుండా మేము ఏమి అని చెప్తే ఏ రైతు అనేటప్పుడు ఇంత కష్టపడు కదా. జనాలకి ఇస్తారా? మరి మనకైతే సరికత్తలేదా? అంతకు ముందేమో వచ్చింది, ఈసారి ఎందుకు కొరతైంది? మాకు చెప్పుర్రి అంతే. మాకు యూరియా అదే కావాలి. పక్క బస్సు రాలేదు సార్, 15 రోజులు అవుతుంది. బస్ అంటే సార్ ఇంత మీ సొసైటీకి 15 రోజులు తిరగట్టి రేపస్తే మా బస్. యూరియా విక్రయ కేంద్రాల వద్ద గంటల తరబడి భారీ క్యూ లైన్ లో నిలబడ్డా ఫలితం లేకుండా పోతుందని యూరియా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. సరిపడా యూరియా సరఫరా చేసి తమ పంటలకు నష్టం కలగకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.